యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం నీటిపాలైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్కు సుమారు నెల రోజులు అవుతున్నా ధాన్యం పోసి ఇప్పటికీ తూకం వేయలేదు. డబ్బులు చెల్లిస్తేనే కాంటా పడుతోందని, ఐకేపీ సెంటర్లలో కూడా డబ్బులు ఇస్తేనే పని జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా కుప్పలు ఎత్తిస్తున్నారని, 13 రోజులుగా మ్యాచర్ చూసినా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ మండిపడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే ఆగమవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పలు లేపుతారు, సీరియల్ లేదు, ఏది లేదు. మాట వరుసకే సీరియల్ రాసిరు 1 నుంచి 2, 3 అని. ఆ ఒకటి సీరియల్ ఎప్పుడు జోకుతారో తెలియదు, 100 సీరియల్ ఎప్పుడు జోకుతాయి. ఇప్పుడు 200, 300 సీరియల్ నడుస్తుంది. అంటే వాళ్ళు జోకడము. యాక్చువల్గా ఉన్న నా 116 నెంబరు ఇంకా కూడా మ్యాచ్ తీసి 13 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు రోజు రేపురా ఎల్లుండ్రా, రేపురా ఎల్లుండి 20 తారీఖు మ్యాచ్ తీసినేమో కాంటలు వేస్తున్నారు, 13 తారీఖు మ్యాచ్ తీసినాయి కాంటలు వేయట్లేదు. ఎందుకని అంటే సాయంత్రం రా, పొద్దున్న రా, సాయంత్రం రా, వారం రోజుల నుంచి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే చైర్మన్ లేపమన్నాడు. అవి చైర్మన్ ఇది ఏమంటే మేము తీస్తున్నాం అని అన్నారు. సరే, అదే విధంగా నేను చైర్మన్ దగ్గర పోయి కూడా అడిగిన. అడితే చైర్మన్ కూడా సరే నీ 13 తారీఖుగా తీయమ్మా తీయమ్మా అని ఆయన వారం నుంచి చెప్తారు, ఆయన తీస్తలేదు. ఇంకో విషయం ఏం తెలిసిందంటే సాయంత్రం డబ్బులు ఇస్తే పొద్దున పని అవుతుందనేది తెలిసింది. అదే ఆ అమౌంట్ ఈ రోజు ఇద్దామని చూస్తున్నా. సరే ఇస్తే తీసుకుంటారేమో చైర్మన్ కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళు కానీ.